హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో రామాయణం నుండి ఈ జనరేషన్ పిల్లలు తప్పగా నేర్చుకోవాల్సిన జీవిత పాఠాల గురించి చెప్తాను. అందులో ఫస్ట్ వన్, సమస్యలు వచ్చినప్పుడు నీ వాళ్ళకి నీ తోడు అవసరం. వనవాసానికి వెళ్ళవలసింది కేవలం రావుడు మాత్రమే కాని తన భర్త ఎక్కడ ఉంటే అదే తనకి ఇంద్రభవనం అని సీతాదేవి వెంట వెళ్ళింది. అంతేకాని తన కష్టానికి వదిలేయలేదు. లక్ష్మణుడు కూడా తన అవసరం శ్రీరామునికి ఉంటుందేమో అని వెంట వెళ్ళాడు. సెకండ్ వన్, ఎన్ని సమస్యలు వచ్చినా సరే మంచి స్నేహితులను మాత్రం వదులుకోవద్దు. రాముడికి హనుమంతుడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు లాంటి నమ్మకమైన మిత్రులు ఉండటం వల్ల అతను కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ సహాయంతో విజయాన్ని సాధించాడు. మంచి స్నేహితులు మన జీవితంలో చాలా అవసరం. వాళ్ళని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. థర్డ్ వన్, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. ఆలస్యం అవ్వచ్చేమో కానీ తప్పకుండా గెలుస్తుంది. రాముడు ఎన్నో కష్టాలు అనుభవించినా ధర్మం వదలకుండా చివరికి రావణుని మీద విజయం సాధించాడు. అందర్నీ చూసి మారొద్దు. నిజాయితీ ఆలస్యం అయినా చివరికి గెలిచేది నిజమే. నీ దారిని ఎప్పుడూ మార్చుకోవద్దు. నెంబర్ 4, అహంకారం ఎంత పెద్దవాడినైనా కింద పడేసి తీరుతుంది. అహంకారం వదిలిపెట్టు. రావణుడు తన గర్వంతో సీతాదేవిని అపహరించడంతో చివరికి తన వంశాన్ని నాశనం చేసుకున్నాడు. అహంకారం ఎంతటి శక్తివంతుని అయినా కూలదేయగలదు. నెంబర్ 5, సహనం, ఓర్పు నువ్వు నాశనం కాకుండా కాపాడే రక్షణ కవచం. సీతామాత ఎన్నో కష్టాలను అనుభవించినా ఓర్పుతో ధైర్యంగా నిలిచింది. రాముడు కూడా సహనం వదలకుండా ఓర్పుతో సీతాదేవిని వెతికాడు. ఎక్కడా వెనుకడుగు వేయలేదు. సహనం ఉంటే ఎంతటి కష్టమైనా ఎదుర్కోవచ్చు. నెంబర్ 6, ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి శుభం జరుగుతుందనే నమ్మకం ఉండాలి. రాముడు ఎన్నో కష్టాలు ఎదురైనా భగవంతుణ్ణి విశ్వసిస్తూ ముందుకు సాగాడు. కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో మనకి అర్థం కాకపోవచ్చు, కానీ విశ్వాసం ఉంటే మంచి జరుగుతుంది. నెంబర్ 7, స్త్రీ నిర్ణయం ఒక ఇంటిని నిర్మించగలదు లేదా నాశనం చేయగలదు. సీతాదేవి తన కుటుంబాన్ని ధర్మపదంలో నిలిపింది. కైకేయి మాత్రం తన సొంత కోరిక కోసం రాముడిని అరణ్యవాసం పంపించింది. ఒక మహిళ చేసే నిర్ణయం కుటుంబానికే కాకుండా ఒక రాజ్యం మీద కూడా ప్రభావం చూపించగలదు. జీవితం మన చేతుల్లో ఉంటుంది, కానీ దాన్ని ఏ దిశగా తీసుకెళ్తున్నామో మన నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. రామాయణంలోని ప్రతి పాత్ర రాముని ధర్మాన్ని, రావణుడు అహంకారాన్ని, సీతాదేవి ఓర్పు, హనుమంతుడు భక్తి, లక్ష్మణుడు త్యాగం ఎంచుకున్నారు. మనం తీసుకునే ప్రతి నిర్ణయం మన భవిష్యత్తుని తీర్చిదిద్దుతుంది. మంచి మార్గం ఎంచుకుంటే విజయం మనదే. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.